మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పూర్వకాలంలో ఋషులు వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల నుండి ఉపశమనం పొందడానికి కార్తీక దీపాలను వెలిగించేవారని, తద్వారా క్రిమికీటకాలు నశిస్తాయని విశ్వసించేవారని శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజలకు పరిశుభ్రత ఆవశ్యకతను గురించి వివరించారు. ప్రజలు చెత్తను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయడం వల్లనే రోగాలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ చెత్తను ఆటో రిక్షాలోనే వేయాలని, పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని కోరారు. మా సిబ్బంది రోజు నిత్యము పనుల్లో నిమగ్నమై ఎప్పుడు కూడా మేము దైవారాధన చేసుకుందామంటే కూడా మాకు టైం అనేటువంటి విధానాన్ని అందరితో పాటుగా మాకు కలగట్లేదు. కాబట్టి మేము ఈసారి కార్తీక సోమవారాన్ని కార్తీక దీపోత్సవం కింద మేము కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టి మేము సర్కిల్లో ఉన్నటువంటి 3 చెరువుల దగ్గర, అంటే ఇది కాప్రా చెరువు, తర్వాత నాచారం చెరువు, తర్వాత చెర్లపల్లి చెరువులో కూడా ఇదే విధంగా మేము కార్తీక దీపోత్సవం ఈరోజు చివరి సోమవారం కాబట్టి చేసుకున్నాము. సో ఈ అందరికీ కూడా మేము చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం కూడా ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఎలా అయితే కలుగుతున్నాయో మాకు మా స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సమకూరాలని ముఖ్యమైన ఈ ఉద్దేశాన్ని కూడా మా వాళ్ళకి తెలియజేయాలి. అందరికీ మా కాప్రా సర్కిల్ తరఫున కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క డీసీ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు కష్టం గురించే తెలుసు, ఇక్కడుంది పని అక్కడుంది పని అని చెప్పి మాకు పని చెప్పిన వాళ్ళే, కానీ మా యొక్క సుఖము అంటే మీరు పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి, మీకు ఒక లీవ్ ఇస్తాము అనేది, అంటే ఎవరికి వాళ్ళు లీవులు ఇచ్చింది వేరు. ఈ కాప్రా సర్కిల్ మొత్తానికి ఒక పండగ వాతావరణం లాగా ఏర్పాటు చేసింది వేరు. మేము ఈరోజు మా కాప్రా సర్కిల్ కుటుంబ సభ్యులు, మా కార్మిక కుటుంబ సభ్యులందరితో ఈ కార్తీక మహోత్సవ కార్తీక దీపాలు వెలిగించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంతోషం ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డీసీ